ఎందుకు హోమియోపతినే చదవాలి? డెఫినెట్ గా ఎవరైనా బైపీసీ తీసుకున్నారంటే నేను ఎంబీబీఎస్ చదవాలి, డాక్టర్ అవ్వాలి అని అనుకుంటారు. ఇలాంటి ఒక మంచి ఫీల్డ్ వదిలేసుకుని వేరే వాటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు జనాలందరూ అలోపతిని ఎక్కువ నమ్ముతారు, హోమియోపతికి రారు? అంటే ఎంత ఈజీగా మనకు దొరికితే దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా. ఒక కాలనీలో ఈజీగా ఒక 3-4 మెడికల్ షాప్స్ దొరుకుతాయి. అదే హోమియో మెడికల్ షాప్స్ ఎక్కడో మనం గూగుల్లో ఎత్తుక్కుంటే కానీ దొరకవు. మనకి యాక్సెసిబుల్ గా లేదు కాబట్టి విటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, అట్లాంటివి ఉంటే ఫ్యామిలీ మొత్తం వేసుకునేటట్టు ఉంటాయా? నేను విటమిన్ డికి మందులు వేసుకుంటున్నా, B12 తక్కువైన మందులు వేసుకుంటున్నా అనుకుంటా. ఆ మందులు కాదు, వాటిలో అసలు ఎలాంటి మందు లేదు. ఇంజెక్షన్స్ చేయడం వల్ల మీకు క్విక్ ఉంటుంది రిజల్ట్ అని చెప్పి చెప్తారు. ఇప్పుడు మీకు అవసరం లేని ఇంజెక్షన్ ఒక అన్క్వాలిఫైడ్ డాక్టర్ ఇస్తే పాయిజన్ అంత సమానం. నిజంగా ఆర్ఎంపీలకు అంత జ్ఞానం ఉంటుంది అంటారా? 3 days నుంచి ఆర్ఎంపీ డాక్టర్ ఆ పేషెంట్ కి యాంటీబయాటిక్స్ పెట్టారు. ఆ డాక్టర్ ఆ టెస్ట్ రాయకపోవడం వల్ల అతని ప్లేట్లెట్ కౌంట్ 90,000 ఉండింది. 90,000 ఇంకొంచెం పడిపోయి ఉంటే ఆయన లైఫ్ రిస్క్ లో పడేది. ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే ఆయన డెత్ కూడా అయి ఉండేది. మన చేత్తో మనకు కానప్పుడు పేషెంట్ లైఫ్ ని ఎప్పుడు డేంజర్ లో పెట్టద్దు. అందరికీ హాయ్, నేను మీ ప్రత్యూష. ఈ రోజుల్లో ఏ హాస్పిటల్ పోయినా, మనం పీసీఓడి అని పోయినా, డయాబెటిక్ అని పోయినా ఇన్ని టాబ్లెట్స్ ఇస్తారు. యాక్చువల్గా కొన్నే ఇస్తారని మనం పోతాం, కానీ అట్లా ఉండదు, ఇన్ని టాబ్లెట్స్ ఇస్తారు. కానీ మనం హోమియోపతికి పోతే చిన్న చిన్న టాబ్లెట్స్, అవి తీయని టాబ్లెట్స్, ఏ ఇంజెక్షన్స్ లేకుండా ఇస్తారు. కానీ జనాలందరూ ఎందుకు అలోపతిని నమ్ముతుంటారు? నాకు ఇట్లాంటి డౌట్స్ చాలా ఉన్నాయి, మీకు కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ మాట్లాడడానికి మనతో పాటు శ్వేత గారు ఉన్నారు. శ్వేత గారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ఏంది ఈ డౌట్స్ అన్ని మనకి. సో మనం అన్ని క్లారిఫై చేసుకుందాం ఈరోజు. నమస్తే శ్వేత గారు. హాయ్ ప్రత్యూష గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? నేను వచ్చి జస్ట్ ఒక 3-4 days అవుతుంది. మీకోసమనే వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మీ ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోవర్స్ ఉంటారు. నిజానికి మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మీరు ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ మాకు యూజ్ అయ్యేటట్టే ఉంటుంది. హోమియో టాక్స్ అని మేము కూడా ఫాలో అవుతూ ఉంటాం. అయితే మాకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి, అంటే చాలా చిన్నవే. మేము అవన్నీ ఈరోజు క్లారిఫై చేసుకుందాం అనుకుంటున్నాం. తప్పకుండా అడగండి మీరు. అయితే నా ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఎందుకు జనాలందరూ అలోపతిని ఎక్కువ నమ్ముతారు, హోమియోపతికి రారు? ఫస్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైనా మనకి ఎంత దగ్గరలో అంటే ఎంత ఈజీగా మనకు దొరికితే దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా. సో ఇప్పుడు మీరు బయట చూసుకుంటే మీకు ఒక కాలనీలో ఈజీగా ఒక 3-4 మెడికల్ షాప్స్ దొరుకుతాయి. అదే హోమియో మెడికల్ షాప్స్ ఎక్కడో మనం గూగుల్లో ఎత్తుక్కుంటే కానీ దొరకవు. సో యాక్సెసిబిలిటీ అంటే మనకి వెళ్ళే తీరిక లేని, అంటే మనకి యాక్సెసిబుల్గా లేదు కాబట్టి జనాలు అంత ఎక్కువ వాడట్లేదు. ఇంకా అంతమంది డాక్టర్స్ కూడా ప్రాక్టీస్ చేయట్లేదు. సో పాస్ అవుట్ అయ్యే వాళ్ళందరూ నిజంగా ప్రాక్టీస్ చేస్తే ఎలా అయితే మనకి కాలనీకి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటున్నారో నిజంగా అలా ఒక హోమియో డాక్టర్ కూడా ఉండాలి. ఎందుకంటే అంతే మంది పాస్ అవుట్ అయ్యి వస్తున్నారు, కానీ ఎక్కువ మంది ప్రాక్టీస్ చేయట్లేదు. చేసేవాళ్ళు లిమిటెడ్గా ఒకే ఏరియాకి ఉండిపోవడం వల్ల మనకు హోమియో డాక్టర్స్ ఎక్కువగా కనిపించట్లేదు. హోమియో మెడికల్ షాప్స్ కూడా ఎక్కువ ఉండట్లేదు. సో అందుకని జనాల్లో ఇంకా అవేర్నెస్ అనేది పెరగట్లేదు. ఓకే. అసలు మీకు ఎందుకు ఇటు రావాలనిపించింది హోమియో సైడ్? మా ఫ్యామిలీలో 3 generations నుంచి హోమియో డాక్టర్స్ ఉన్నారు. సో అందుకని మాకు అసలు చిన్నప్పటి నుంచి ఇంట్లో వాడడం కూడా హోమియో మెడిసిన్స్ బాగా అలవాటు. ఆ తర్వాత నా ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఆబ్వియస్లీ ఇంకా ఇందులోకే వస్తాం కదా స్ట్రీమ్. ఫ్యామిలీలో చాలా అలవాటు ఉన్న ఫీల్డ్ కాబట్టి నేను మెడిసినే ఎంచుకున్నాను. అందులో హోమియో ఇంకా మా ఫ్యామిలీ లెగసీ కాబట్టి అది కంటిన్యూ చేయడానికి హోమియో కూడా చూస్ చేసుకున్నాను. ఓకే, మీ ఇంట్లో ఇంకా అలోపతి నాట్ అలౌడ్ అన్నమాట? అలా అని లేదు, ఎప్పుడైనా కూడా ఈ డిఫరెన్స్ కూడా గమనించాలి. ఎవరికైనా కూడా ఏ పాయింట్ ఆఫ్ లైఫ్ లో ఏ మెడిసిన్ వాడాలి అనే క్లారిటీ కూడా ఉండాలి. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, మనం హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది, అప్పుడు నేను నా మెడిసిన్సే వేస్తాను అంటే అక్కడ అనవసరంగా మనం ఒక లైఫ్ ని రిస్క్ లో పెట్టినట్టు అవుతుంది. సో అలాంటి లైఫ్ రిస్క్ లో ఉండే సిచ్యువేషన్స్ లేదా ఎమర్జెన్సీస్ లో డెఫినెట్ గా అలోపతికి వెళ్ళాలి. ఇప్పుడు ఫీవర్ చాలా అన్కంట్రోలబుల్లీ హై ఉంది, అలాంటప్పుడు నేను ఇప్పుడు కూడా నా మెడిసిన్స్ వేస్తాను అని పేషెంట్ లైఫ్ ని ఎప్పుడు రిస్క్ లో పెట్టద్దు. సింపుల్, మనం మాక్సిమం అన్నిటికీ హోమియోలో మెడిసిన్స్ ఉన్నాయి, బట్ ఎమర్జెన్సీస్ కి డెఫినెట్ గా అలోపతి యూస్ చేయాలి. ఓకే. కానీ నిజమే మీరు చెప్పింది, అంటే క్విక్ గా ఎమర్జెన్సీ టైంలో వాడడం ఇంపాసిబుల్ అది. కానీ అలోపతి వేసుకోవడం వల్ల తొందరగా తగ్గిపోతాయి, హోమియోపతి వేసుకోవడం వల్ల తగ్గదు అనే ప్రచారం ఉంది, అది నిజమే అంటారా? ఇదైతే అస్సలు నిజం కాదు. ఎందుకంటే ఫీవర్స్ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు ఒకవేళ దానికి ఇప్పుడు బాడీలో చాలా సివియర్ ఇన్ఫెక్షన్ ఉంది,
అంటే సెప్సిస్ అనే ఒక కండిషన్ అంటాం, బాడీలో సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అలాంటప్పుడు మనం ఇవ్వలేం. బట్ పిల్లల్లో వస్తాయి కామన్లీ, సీజనల్, నెలకు ఒకసారి 2 సార్లు వాళ్ళకి ఫీవర్స్ వస్తుంటాయి. మనకి ఇంట్లో కూడా చూస్తుంటాం. అలాంటి కామన్ ఫీవర్స్ అన్నిటికీ వితిన్ 30 minutes ఎలా అయితే మనకి పారాసెటమాల్ వర్క్ అవుతుందో అంతే క్విక్గా హోమియో మెడిసిన్స్ కూడా పనిచేస్తాయి. ఇప్పుడు వామిటింగ్స్ అవ్వచ్చు, మోషన్స్ అవ్వచ్చు, లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అవ్వచ్చు, హెడ్ఏక్స్, ఇలాంటి కోల్డ్, ఇలాంటి వాటి అన్నిటికీ అంతే క్విక్గా హోమియో మెడిసిన్స్ కూడా పనిచేస్తాయి. వితిన్ ఫ్యూ అవర్స్ మళ్ళీ మంచిగా నార్మల్ అయిపోతారు. ఇది ఎవ్వరికీ తెలీదు. సో అందుకని ఇలాంటి అక్యూట్ వాటికి కూడా ఖచ్చితంగా హోమియో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. అయితే అలోపతి కన్నా భిన్నంగా హోమియోపతి ఉంటుందంటారా? ఎలాంటి విషయంలో అంటారు? అంటే కొన్ని కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు దగ్గు, జలుబు వచ్చింది అంటే మేము ఒక డోలో వేసుకొని తగ్గించేసుకుంటాం, ఇట్లాంటివి ఉంటాయి. దీనికన్నా భిన్నంగా ఇది తగ్గిస్తుంది. ఇప్పుడు డోలో వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్తారు. హోమియోపతికి వస్తే అట్లాంటివి ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్తో ఉండదు. ఇప్పుడు హోమియో మెడిసిన్ ఒక డాక్టర్ మీకు పేషెంట్ సిమ్టమ్స్ తీసుకుని ఇస్తే డెఫినెట్లీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు తెలియకుండా ఇప్పుడు మీరు మీ ఇంటి పక్కన వాళ్ళకి ఈ మెడిసిన్తో తగ్గింది, సో ఇదే హోమియో మెడిసిన్ నాకు వర్క్ అవుతుంది అనుకుంటే ఆ మెడిసిన్ వల్ల డెఫినెట్లీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. దాంతోపాటు అసలు మీకు తగ్గదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఆ మెడిసిన్ అసలు మీకు సూటే అవ్వదు. అందుకని మీకంటూ ఒక మెడిసిన్ ఇస్తే అది ఒక హోమియో డాక్టరే ఇవ్వాలి, మీ సిమ్టమ్స్ అన్ని తీసుకుని ఇవ్వాలి. లేదు నాకు జస్ట్ సరే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, సిమ్టమ్స్ ఏం అడగకుండా మీకు ఏదో ఒకవేళ డైరెక్ట్ మెడిసిన్ ఇచ్చారు అని అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డాక్టర్నే మీరు మళ్ళీ కన్సల్ట్ అవ్వకూడదు. అలాంటి డాక్టర్ అసలు మంచి హోమియో డాక్టర్ కాదు అని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. అయితే హోమియోపతిలో ఇప్పుడు నిన్న నాకు జ్వరం వచ్చింది, ఈ రోజు మా ఇంట్లో ఇంకెవరికైనా జ్వరం వస్తే సరే ఇద్దరం వాడదామంటే అట్లా అసలు వాడకూడదు. అంటే ఇప్పుడు డోలో ఉంటే మేము ఇద్దరం వేసేసుకుంటాం, నువ్వు ఒకటి నేను ఒకటి అన్నట్టు. కానీ హోమియో అట్లా వేసుకోవద్దు, ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఎందుకు అనేది. సపోజ్ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం చలి పెడుతుంది, మీకు ఎక్కువ చలి పెడుతుండొచ్చు, నాకు లేదు, నాకు ఆ టెంపరేచర్ నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంది. మీకు ఇప్పుడు నాకు అస్సలు దాహం లేకపోయి ఉండొచ్చు, మీకు దాహం చాలా ఎక్కువ ఉంటుండొచ్చు. నాకు ఫీవర్ లో చాలా ఎక్కువ ఆకలేస్తుంది, మీకు ఫీవర్ లో అసలు ఆకలేదు. ఈ మీ ఎంటైర్ పర్సనాలిటీ డిఫరెంట్, నాకు వేరే డిఫరెంట్. మరి ఇద్దరికి సేమ్ మెడిసిన్ ఎలా సెట్ అవుతుంది? సో ఇప్పుడు మీ పర్సనాలిటీ అంత డిఫరెంట్ ఉన్నప్పుడు ఏదైతే మీ పర్సనాలిటీకి సూట్ అవుతుందో అలాంటి ఒక మెడిసిన్ ఇచ్చినప్పుడు మీకు ఫీవర్ చాలా బాగా తగ్గుతుంది. లేదు కామన్ గా నలుగురికి ఒకటే మెడిసిన్ ఇచ్చేసాము అని అంటే డెఫినెట్ గా అది ఎంతో కొంత పనిచేసి ఆగిపోతుంది. ఏదైతే బేసిక్ ఫీవర్ తగ్గించాలో అంతవరకు ఉంటుంది, కానీ మీకు దానివల్ల వచ్చే నీరసం కానీ బాడీ పెయిన్స్ అలాంటి ఎక్స్ట్రా సిమ్టమ్స్ ఏవైతే నాకు లేనివి మీకున్న ఉన్నాయో అవి ఏం తగ్గకుండా అలానే ఉంటాయి. సో ఎప్పుడైతే కరెక్ట్ గా ఇస్తామో మెడిసిన్, మీరు విత్ ఇన్ 1 hour లేచి కూర్చోవాలి, అప్పుడు మీకు కరెక్ట్ మెడిసిన్ పడినట్టు. ఓకే. అంటే హోమియోపతిలో ఇలాంటివి కూడా ఉంటాయా? అంటే డి విటమిన్ టాబ్లెట్స్, విటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, అట్లాంటివి ఉంటే ఫ్యామిలీ మొత్తం వేసుకునేటట్టు ఉంటాయా? సో ఈ డి విటమిన్, మన B12, ఐరన్ ఇవన్నీ ఏంటంటే అవి మెడిసిన్స్ కాదు. సో అవి అలోపతి వాళ్ళకి కూడా అది ఏం వాళ్ళ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని కాదు, అవి సప్లిమెంట్స్. అంటే ఇప్పుడు మనకి బాడీలో విటమిన్ డి లేదు, విటమిన్ డి వేసుకుంటున్నాం. చాలా మంది నేను విటమిన్ డికి మందులు వేసుకుంటున్నా, B12 తక్కువైన మందులు వేసుకుంటున్నా అనుకుంటా. అవి మందులు కాదు, వాటిలో అసలు ఎలాంటి మందు లేదు, అంటే ఎలాంటి కెమికల్ లేదు, అదొక మనకి కావాల్సిన సప్లిమెంట్ అంతే అది. సో సప్లిమెంట్స్ ఇప్పుడు నేను రాసిన అదే విటమిన్ డి టాబ్లెట్ రాస్తాను, ఒక అలోపతి డాక్టర్ రాసిన అదే విటమిన్ డి టాబ్లెట్ రాస్తాం. ఓకే. అంటే హోమియోపతిలో విటమిన్ టాబ్లెట్స్ ఉండవు, అండ్ హోమియోపతి కాదు అవి, ఆ సప్లిమెంట్స్ అనేది ఒక డిఫరెంట్ కేటగిరీ. ఓకే. సో అలోపతి వాళ్ళు రాసిన ఇప్పుడు సపోజ్ ఒక టాబ్లెట్ నేమ్ అనుకుందాం, సమ్ XYZ, నేను విటమిన్ డికి రాసిన వాళ్ళు విటమిన్ డికి రాసిన అదే కాంపోజిషన్ లో అదే విటమిన్ డి టాబ్లెట్ రాస్తాం. ఓకే. హోమియోపతిలో యాజ్ వైటమిన్స్ అనేవి అయితే ఏం లేవు. ఓకే. ఓకే. అయితే హోమియోపతికి ఒక ఫ్యామిలీ ఉంది, మొత్తం హోమియోపతి వాడుతూ ఉంటుంది. ఆ ఫ్యామిలీ దాన్నే నమ్ముకొని ఉంటుంది. కానీ బీపీ, డయాబెటిక్ ఇట్లా వచ్చినప్పుడు ఎమర్జెన్సీ టైంలో కూడా అవే వాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు నేను రెగ్యులర్గా వాడుతున్నాను కదా ఏం కాదు అని. మీ దగ్గరకు వస్తే మీరు ఏమన్నా టెస్ట్లు చేసి అట్లా చేసి చూస్తారా, లేకపోతే డైరెక్ట్ అంటే మీకు అర్థమైపోయి ఇస్తారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. హోమియో డాక్టర్స్ అసలు టెస్ట్లు రాయరు, ఏం చూడకుండా ర్యాండమ్ గా ట్రీట్మెంట్ ఇస్తారు అనుకుంటారు. మేము కూడా అంతే ఎవిడెన్స్ బేస్డ్ గా వెళ్తాము. అంటే ఇప్పుడు మీకు బీపీ వచ్చింది, బీపీ చెక్ చేయకుండా మెడిసిన్ అయితే ఇవ్వం కదా. 180 వస్తుంది బీపీ, 120 ఉండాలి, 130 ఉండాలి. 180 వస్తుంది అన్నప్పుడు మేమే చెప్తాం, మీకు ఇప్పుడు ఇంత హై ఉన్నప్పుడు మీరు ఇప్పుడు హోమియోకి షిఫ్ట్ అవ్వడం మంచిది కాదు. ఎందుకంటే 180, 200 అయిందంటే మీకు స్ట్రోక్ వస్తే పెరాలసిస్ అటాక్ అవుతుంది. ఆ రిస్క్ లో పేషెంట్ని ఎప్పుడూ పెట్టం. సో అలానే ఇంకా థైరాయిడ్ కానీ ఏది ఉన్నా కూడా ఫస్ట్ రిపోర్ట్స్ ఖచ్చితంగా అడుగుతాం.
కిడ్నీలో స్టోన్స్ అవ్వచ్చు, పీసీఓడి, థైరాయిడ్ ఏదున్నా ఫస్ట్ రిపోర్ట్స్ బేసిస్ మీదనే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా రిపోర్ట్స్ తోనే మేము మాట్లాడతాం. సో ఇది ఎవిడెన్స్ లేదు, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కాదు అనడానికి కూడా అసలు పాయింట్లెస్. ఓకే. సో రిపోర్ట్స్ కూడా తీసుకుంటాం. అండ్ డెఫినెట్లీ ఇది ఎమర్జెన్సీ కేసు, ఇది సర్జరీ అనుకుందాం. సపోజ్ కిడ్నీలో స్టోన్ పైప్లో ఇరుక్కుపోతూ అంత సైజు ఉంటే నేను తగ్గిస్తాను అని నేనైతే ప్రామిస్ చేయను. సర్జరీకి వెళ్ళమని నేనే చెప్తాను. ఓకే. సో ఆ క్లారిటీ కూడా ఒక హోమియో డాక్టర్కి ఉండాలి. ఇలా సర్జరీస్కి కూడా మేము రిఫర్ చేస్తాము అనేది అలోపతి డాక్టర్స్కి కూడా తెలియాలి. మేము ఏదో ఉన్నవన్నీ మేమే తగ్గించేస్తాము అనే ఫాల్స్ ప్రామిసెస్ అయితే ఇవ్వం డెఫినెట్లీ. ఓకే. మీరు బెంగుళూరులో ఉంటారు. నిజానికి మీ వీడియోస్ అన్ని తెలుగులో ఉంటాయి. హైదరాబాద్ పీపుల్ చూస్తుంటారు, ఎక్కడెక్కడో చూస్తూ ఉంటారు. మీ దగ్గర కన్సల్ట్ అవ్వాలంటే? సో నాది హోమియో టాక్స్ అనేది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది. మీరు DM చేస్తే నేను మాక్సిమం వితిన్ 1 day రిప్లై ఇచ్చేస్తాను. ఓకే. అన్లెస్ ఆ వీడియో చాలా వైరల్ అయిపోయి చాలా ఎక్కువ DMs వచ్చేస్తే తప్ప మాక్సిమం నేను ఎండ్ ఆఫ్ ద డే నా కన్సల్టేషన్స్, ఎందుకంటే మార్నింగ్ 10 to 8 కన్సల్టేషన్స్ తీసుకుంటాను. సో 8 PM అయిన తర్వాత నేను కూర్చొని DMs అన్నిటికీ రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. రోజుకి యావరేజ్గా ఒక 400-500 మెసేజెస్కి రిప్లై ఇస్తాను. ఓకే. ఓకే. సో ఇలా మీరు నాకు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు నన్ను ఆన్లైన్లో ఎలా కన్సల్ట్ అవ్వాలి అనేది నేను డీటెయిల్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేది పెడతాను. ఓకే. ఓకే. మీరేమైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇట్లాంటివి? మాకు అలోపతికి పోవాలని లేదండి, మీ దగ్గరే తగ్గించుకోవాలని ఉంది, మీరే ఏదో ఒకటి చెప్పండి, మేము వెళ్ళమండి, ఇట్లా ఉంటారు కదా. ఖచ్చితంగా ఉంటారు. అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేస్తారా మాతో? డెఫినెట్గా. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే నాకు కిడ్నీ పాడైపోతుందండి, నేను అస్సలు వేసుకోను అని అంటే నేను వాళ్ళకి ఫోన్ చేసి పర్సనల్గా కౌన్సిల్ చేసి, ఆబ్వియస్లీ నాకు కూడా నా ఫ్రెండ్ సర్కిల్లో అలోపతి డాక్టర్స్ ఉంటారు కదా, సిమిలర్లీ అంటే ఇంటర్లో మేము అందరం కలిసి చదివే ఉంటాం కదా. సో నేను పర్సనలీ నా ఫ్రెండ్స్కి రిఫర్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. ఓకే. సో ఎప్పుడైనా కూడా అట్మోస్ట్గా ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్ లైఫ్, పేషెంట్ హెల్త్ కేర్. సో అలా ఉన్నప్పుడు నేను వాళ్ళు ఇప్పుడు ఎందుకు సర్జరీకి వెళ్ళాలి అనేది కూడా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి రిఫర్ చేస్తాను కేసు ఖచ్చితంగా. ఇప్పుడు మనం అలోపతికి వెళ్తే టాబ్లెట్స్ ఎక్కువ ఇస్తారు, అది అందరికీ తెలుసు. దాంతో పాటు ఇంజెక్షన్స్ చేస్తారు. జనరల్గా ఇంజెక్షన్స్కి భయపడే వాళ్ళే చాలా మంది ఉండి వెళ్ళరు. అయితే వాళ్ళు ఏం చెప్తారంటే అలోపతిలో ఇంజెక్షన్స్ చేయడం వల్ల మీకు క్విక్ ఉంటుంది రిజల్ట్ అని చెప్తారు. మీరు దానికి ఏమంటారు? అది నిజమా, లేకపోతే హోమియోపతిలో కూడా అట్లాంటివి ఉంటాయి ఆ క్విక్ వచ్చేవి? సో ఇంజెక్షన్స్ అనేది డెఫినెట్గా క్విక్గా పనిచేస్తాయి. ఎందుకంటే డైరెక్ట్ మనకి మెడిసిన్ వేసుకుంటే అది స్టమక్ త్రూ బ్లడ్లో కలిసి అప్పుడు పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంజెక్షన్ డైరెక్ట్ మనకి ఇంట్రావీనస్ అండ్ మనకు బ్లడ్లోంచే వెళ్ళిపోతుంది కాబట్టి క్విక్గా యాక్షన్ ఉంటుంది. అంతవరకు నిజమే. కానీ ఎలాంటి వాటికి అవసరం పడుతుంది? ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి. సపోజ్ పెయిన్ కిల్లర్స్ చాలా సివియర్ పెయిన్లో ఉన్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఇంజెక్షన్ త్రూ పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. బట్ ఆ పెయిన్ ఎలాంటిది, నిజంగా మెడిసిన్తో తగ్గేదా కాదా అనేది ఒక డాక్టర్ డిసైడ్ చేయాలి, పేషెంట్ కాదు. అగైన్ అదే చెప్తున్నా, ఒక డాక్టర్కి ఆ విజ్డమ్ ఉండాలి. అంటే మనకి ఆ లౌక్యం ఆర్ ఏం ఉండాలి అంటే ఇప్పుడు మనం పేషెంట్కి ఇలాంటి ఇంత పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ అండ్ యాంటీబయాటిక్స్ ఇప్పుడు ఇవ్వడం అవసరమా లేదా, అందుకే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని వెతుక్కోవడం కూడా ఇంపార్టెంటే. మీరు ఒక ఊర్లో ఉన్నారు, ఎక్కడైనా ఉన్నా కూడా ఎప్పుడైనా కూడా ఒక డాక్టర్ క్వాలిఫైడా కాదా అని చూసుకుని వెళ్ళడం అందుకే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు అవసరం లేని ఇంజెక్షన్ ఒక అన్క్వాలిఫైడ్ డాక్టర్ ఇస్తే ఇంజెక్షన్ కంటే అంటే ఆ ఇంజెక్షన్లో ఉండే మెడిసిన్ మీకు పాయిజన్ అంత సమానం. ఎందుకంటే మీకు అది అవసరం లేదు, మీకు అవసరం లేని మందులు మీ బాడీలో ఎక్కిస్తున్నట్టు అవుతుంది. అదే ఒక కరెక్ట్ క్వాలిఫైడ్ డాక్టర్ ఎప్పుడు మీకు రాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వరు. సో నేను అలోపతి ట్రీట్మెంట్కి అస్సలు అగెయిన్స్ట్ కాదు. అవసరం ఉన్నప్పుడు డెఫినెట్గా తీసుకోండి ఇంజెక్షన్స్ కానీ ఏది ఉన్నా కూడా, బట్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఇస్తే మాత్రమే తీసుకోండి. ఈ ఇంజెక్షన్స్ హోమియోలో ఉంటాయా అంటే డెఫినెట్లీ ఇంజెక్షన్స్ అయితే హోమియోలో ఉండవు. బట్ అంతే, ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఆర్ గాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా పెయిన్ఫుల్. దానికి యూజువల్గా అయితే ఇలాంటి ఇందాక చెప్పినట్టు ఇంజెక్షన్స్లోనే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. బట్ అంతే మంచిగా పెయిన్ తగ్గించే మెడిసిన్స్ హోమియోలో ఉన్నాయి. మీరు అన్న చిన్న టాబ్లెట్సే పెయిన్ కూడా చాలా బాగా తగ్గిస్తాయి. అయితే ఇప్పుడు మీరు అన్న దాన్ని బట్టి ఇప్పుడు మనం పెయిన్ కిల్లర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి RMPలు ఉంటారు మన ఈ ఊర్లో. మేము ఉండేది చిన్న గ్రామం, అక్కడ RMP ఉంటాడు. ఊర్లో అందరూ ఎన్ని కుటుంబాలు ఉన్నా ఎన్ని గడపలు ఉన్నాయో అందరూ RMP దగ్గరికి పోవడానికే ఇష్టపడతారు. ఆయన రిఫర్ చేసిన డాక్టర్ దగ్గరికే వెళ్తారు, ఎందుకంటే సంవత్సరాల నుండి ఆయన మనం నమ్ముతున్నాం అని చెప్పి. నిజంగా RMPలకు అంత జ్ఞానం ఉంటుందంటారా? అంటే వాళ్ళకు కూడా ఒక బేసిక్ ట్రైనింగ్ అయితే అవుతుంది. వాళ్ళు వెరీ అన్క్వాలిఫైడ్ అని నేను చెప్పాను, కానీ వాళ్ళ నాలెడ్జ్ కొంతవరకే లిమిటెడ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మాలా 6 years ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకు ఉండదు. మేము 6 ఏళ్ళు చదువుకుని ఇంటర్న్షిప్ చేసి ప్రాక్టీస్ చేసేంత నాలెడ్జ్ అయితే వాళ్ళకు ఉండదు. కొన్ని బేసిక్ వాటికి ఇప్పుడు చిన్న చిన్న ఫీవర్స్ వచ్చాయి, వామిటింగ్స్, మోషన్స్, గ్యాస్, అలాంటి వాటికి పర్లేదు. కానీ
నా మెయిన్ ప్రాబ్లం ఎప్పుడొచ్చిందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా పేషెంట్ ఒక ఆయన బాగా ఫీవర్ వచ్చింది. 3 డేస్ అయిపోయింది. ఆయన మేడం తగ్గట్లేదు అని నాకు మెసేజ్ పెడుతున్నారు. నేను ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ అసలు బ్లడ్ టెస్ట్ కూడా రాయలేదు. అది సివియర్ డెంగ్యూ పీక్‌లో ఉన్న సీజన్ అన్నమాట. అప్పుడు కూడా ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళకి ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో ఆ టెస్ట్ అనేది రాయలేదు. డాక్టర్ అంటే నేనేం అస్యూమ్ చేసుకుంటాను, ఆబ్వియస్లీ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికెళ్ళా. నేనే బ్లడ్ టెస్ట్ ఫీవర్ ప్రొఫైల్ చేయించుకోండి అని చెప్పి రాసాను. అందులో డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. 3 డేస్ నుంచి ఆర్ఎంపీ డాక్టర్ ఆ పేషెంట్‌కి యాంటీబయాటిక్స్ పెట్టారు. డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటివన్నీ వైరల్ ఫీవర్స్. వైరల్ ఫీవర్స్‌కి ఎప్పుడూ యాంటీబయాటిక్స్ వేయొద్దు. డెంగ్యూలో ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుంది అందరికీ తెలుసు. ఆ డాక్టర్ ఆ టెస్ట్ రాయకపోవడం వల్ల అతని ప్లేట్లెట్ కౌంట్ 90,000 ఉండింది. 90,000 ఇంకొంచెం పడిపోయి ఉంటే ఆయన లైఫ్ రిస్క్‌లో పడేది. ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే ఆయన డెత్ కూడా అయ్యి ఉండేది. నేను రైట్ టైంలో ఒకవేళ టెస్ట్ రాయించకపోతే ఆ పేషెంట్ లైఫ్ లాస్ అయితే ఆ డాక్టర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? సో మీకు 1 డే అండ్ 2 డేస్ అయినా తగ్గకపోతే అప్పుడైనా కూడా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికెళ్ళాలి అనేదైతే మాత్రం రీచ్ అవ్వాలి ఈ మెసేజ్. ఓకే. మీకు డెఫినెట్‌లీ వాళ్ళ హస్తవాసి బాగుండొచ్చు, వాళ్ళతో మీకు తగ్గుతుండొచ్చు. బట్ ఏ పాయింట్‌లో వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఆపి ఇంకో డాక్టర్ దగ్గరికెళ్ళాలి. ఆ ఆర్ఎంపీ డాక్టర్‌కి కూడా ఇది నాతో అవ్వట్లేదు, నేను ఇది పెద్ద డాక్టర్‌కి ఇవ్వాలి అనే అది కూడా వాళ్ళ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఏ డాక్టర్‌కైనా కూడా నేను ముందు నుంచి అదే చెప్తున్నా. పేషెంట్ లైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. మన చేత్తో మనకు కానప్పుడు పేషెంట్ లైఫ్‌ని ఎప్పుడు డేంజర్‌లో పెట్టొద్దు. ఆ పేషెంట్ లిటరల్లీ నేనైతే అసలు చాలా పానిక్‌లో అయిపోయి ఇప్పుడు ఫస్ట్ అడ్మిట్ అయిపోండి అని అడ్మిట్ చేసేంత వరకు ఊరుకోలేదు నేను. ఓకే. లేదండి ఆయన హస్తవాసి 25 ఇయర్స్ నుంచి మా ఊర్లో అందరం ఆయన దగ్గరే తీసుకుంటా ఉంటారు. సరే అండి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికెళ్ళండి, కావాలంటే ఇప్పుడైతే హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వండి అని చెప్తే వీ కుడ్ సేవ్ హిస్ లైఫ్. సో అది నేను చెప్పాలనుకుంటున్నది. ఓకే. చిన్న చిన్న వాటికెళ్ళండి. బట్ ఎప్పుడైతే ఔట్ ఆఫ్ హ్యాండ్ అవుతుందో రిస్క్ మాత్రం తీసుకోవద్దు. ఓకే. నిజానికి చాలా మంది ఉంటారు అట్లా. ఏం కాదులే చిన్న జ్వరమే. మొన్న కూడా వారం ముందు నాకు అట్లనే వచ్చింది. ఇప్పుడు కూడా వచ్చింది అట్లనే అనుకోని చాలా మంది వెళ్తూ ఉంటారు ఆర్ఎంపీస్ దగ్గరికి. అయితే టాబ్లెట్స్ విషయానికొస్తే ఇంజెక్షన్స్ లేవు అని మంచి విషయం చెప్పారు. ఇంకోటి టాబ్లెట్స్ అన్నీ తియ్యగా ఉంటాయి కదా! షుగర్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు వాడొచ్చా టాబ్లెట్స్? ఎంత హార్డ్‌లీ ఒక 6 పిల్స్ ఏసుకుంటారు. దాంట్లో ఒక 1 గ్రామ్ షుగర్ గూడా ఉండదు. రోజు మొత్తం ఏమో ఆలోచించకుండా చాయ్, కాఫీలో ఇంతింత చక్కెరేసుకుంటారు. అప్పుడేమో ఆలోచించరు. ఇంత చిన్న వాటితో ఏం గాదు. ప్లస్ అన్నీ మీకు షుగర్ పిల్స్ లాగానే కనిపిస్తాయి గానీ, అందరికి ఇచ్చేది మెడిసిన్స్ ఏం గాదు. ఓకే. ఇది కూడా చాలా మంది అనుకుంటారు. అందరికి అవును. అవే గోళీలు ఇస్తారు. అందులో అవునవును. మందు ఉంటదా లేదా అని. సో, షుగర్ పిల్స్ మీద మేము మెడిసిన్ యాడ్ చేసి ఇస్తాం. ఓకే. సో, మా మెడిసిన్స్ అన్నీ ఒక లిక్విడ్ రూపంలో ఉంటాయి. దాన్ని బాటిల్‌తో మీకే మందు సూట్ అవుతుందో ఇందాక చెప్పాను కదా మీకు. ఏ మందు మీకు సూట్ అవుతుందో ఆ మందుని అందులో యాడ్ చేసి మీకిస్తాం. ఓకే. సో, మీకు కొంచెం ఇలా ఒక్కొక్కసారి స్ట్రాంగ్‌గా టేస్ట్ అవును. కూడా వస్తుంటది. హ్మ్. అది మేము పైనుంచి యాడ్ చేసే లిక్విడ్. ఓకే. మొత్తం లిక్విడ్స్ లోనే ఉంటదా ఉంటది. అయితే? హ్మ్. ఓన్లీ ఆ బాల్స్ మీద మీరు ఆ! ఇంజెక్ట్ ఆ చేస్తూ బాల్స్ సోక్ చేసుకుంటాయన్నమాట ఓకే. లిక్విడ్. అందుకే అంత తియ్యగుంటాయి. హ్మ్. ఇంకోటి బీపీకి, డయాబెటిస్‌కి రెగ్యులర్‌గా వాడుతూ ఉంటారు. ఒకసారి బీపీ వచ్చిందంటే వాళ్ళు రెగ్యులర్‌గా వాడుతూ ఉంటారు అలోపతి టాబ్లెట్స్ తెచ్చుకొని. డయాబెటిస్ కూడా అంతే. హ్మ్. అట్లాంటివి మీ దగ్గర కూడా ఉంటాయా అట్లాంటి టాబ్లెట్స్? హ్మ్. సో, ఈ బీపీ, షుగర్, థైరాయిడ్ వీటన్నిటికి ఏంటంటే ఎప్పుడైతే మీకు ఇప్పుడే డిటెక్ట్ అయింది. అంటే మీకు థైరాయిడ్ ఇప్పుడే తెలుస్తుంది మీకు ఔట్ ఆఫ్ లైన్ ఎళ్ళింది అనేది. సో, ఇప్పుడే హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వితిన్ 6 మంత్స్‌లో మనం అది రివర్స్ చేయొచ్చు. అంటే మీకు థైరాయిడ్ నా మెడిసినే కాదు, మనకి ఎలోపతి మెడిసిన్ కూడా అవసరం లేకుండా చేయొచ్చు. బట్ మీకు ఆల్రెడీ థైరాయిడ్‌కి 5, 6 ఏళ్ల నుంచి వాడుతున్నారు మెడిసిన్. అలాంటప్పుడు మనం దాన్ని తగ్గించలేం. అందుకే ఎప్పుడైనా కూడా హోమియో అన్నీ ట్రై చేసేసిన తర్వాత ఏది పని చేయకపోతే అప్పుడొస్తారు హోమియోకి. అవును. బట్ ఈ ఈ ఇంటర్వ్యూ త్రూ నేను మీకు అంటే మీ త్రూ జనాలకిచ్చే మెసేజ్ ఏంటంటే, మీకు ఏదైనా చిన్న అంటే బీపీ అయినా అవ్వచ్చు, షుగర్, థైరాయిడ్ ఏదొచ్చినా ఫస్ట్ ఒక హోమియో డాక్టర్ దగ్గరికెళ్ళండి. వాళ్ళు కూడా అంతే ఎక్విప్డ్. మీకు బీపీ కూడా రివర్స్ చేయగలం. డయాబెటిస్ మనం డైట్ చేంజెస్ చెప్పి షుగర్‌ని కూడా రివర్స్ చేయొచ్చు. పీసీఓడీ, థైరాయిడ్ ఏదైనా కూడా మనము ఆ ఇనీషియల్ స్టేజెస్‌లో హోమియో ట్రై చేస్తే అసలు మీకు లైఫ్ లాంగ్ మెడిసిన్ లేకుండా చేయొచ్చు. సో, ఓకే. ఈ అవేర్‌నెస్ కూడా లేదు చాలా మందికి. అవునవును. ఇంకోటి ఈ రోజుల్లో మనం చూసేది అమ్మాయిలలో చాలా మందికి పీసీఓడీ ప్రాబ్లమ్. దానికి మెడిసిన్ ఉంటుందా? హ్మ్. సో, పీసీఓడీ అనేది ఒక యావరేజ్‌గా ఇప్పుడు మనం చూసుకుంటే ఒక 16-20, 25 ఇయర్స్ అమ్మాయిల్లో చూస్తున్నాం. కానీ ఈ ప్రాబ్లమ్ వాళ్ళకి ఆల్రెడీ స్కూలింగ్‌లో అంటే 10, 12 ఇయర్స్ ఉంటారు గదా! అప్పటి నుంచే స్టార్ట్ అయ్యి ఉంటది. బట్ ఈ 16, 20 టైమ్‌లో పీరియడ్స్ డిస్టర్బ్ అయ్యేసరికి ఇప్పుడు నాకు పీసీఓడీ వచ్చిందేమో అనుకుంటారు. కానీ ఆ 10, 12 ఇయర్స్ టైమ్‌లో అదొక జైల్‌లాగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే స్కూల్, కాలేజ్‌లో కూర్చొని ఉంటారు. తినడం, కూర్చోవడం, చదువుకోవడం.
అస్సలు లేచి నడిచే రోజు మొత్తంలో ఒక 1000 అడుగులు కూడా వేసి ఉండరు వాళ్ళు. సో ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఎండ లేదు, విటమిన్ డి లేదు, ఫుడ్ సరిగ్గా తినరు, ఐరన్ లేదు. సో అన్ని విటమిన్ డెఫిషియన్సీసే వాళ్ళకి. ఈ విటమిన్ డెఫిషియన్సీస్, ఈ బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల 3-4 ఇయర్స్ పనిలో వాడికి పీసీఓడి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మెడిసిన్ కంటే ఇంపార్టెంట్ వాళ్ళకి అసలు లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలో చెప్పాలి. ఆ టైం ఇవాళ ఏ డాక్టర్ దగ్గర లేదు, ఎవరు చెప్పట్లేదు. ఓకే నీకు పీరియడ్స్ రావట్లేదా, నేను పీరియడ్స్ రావడానికి మందిస్తా. సో నీకు అసలు పీరియడ్స్ ఎందుకు రావట్లేదు, నీకు ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల రావట్లేదు. సో నీకు ఎగ్ రిలీజ్ అయ్యేలాంటి లైఫ్ స్టైల్ నేను ఇవ్వాలి కాదు, నీకు పీరియడ్స్ రావాలా, నేను మంది ఇచ్చేస్తాను. సో అందుకని పేరెంట్స్ ఏం అర్థం చేసుకోవాలంటే మీ కిడ్స్ ఆ 10-12 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు అమ్మాయిలు అన్నప్పుడు రోజుకు 1 గంట సేపు మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సైక్లింగ్, జంపింగ్ అవ్వచ్చు, హాయిగా కాలనీలో ఆడుకునే వాళ్ళు పిల్లలు, అలా ఆడుకొని వాళ్ళు 1 గంట సేపు. అయిన తర్వాత ఇంట్లో మంచి న్యూట్రిషనల్ ఫుడ్ ఉండాలి. ఎంతసేపటికి ఈ మధ్య మనకి క్విక్గా ఆర్డర్ పెడితే వచ్చేసరికి చాలా జంక్ ఎక్కువైపోయింది కిడ్స్లో. సో అదొక రీజన్. ఇవన్నీ కరెక్ట్ చేసుకున్న తర్వాత కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే అప్పుడు మెడిసిన్ దగ్గరికి వెళ్ళాలి మనం. అలాంటి వాటిల్లో నేనైతే 100% చెప్తాను, హోమియో కంటే బెస్ట్ అయితే లేదు పీసీఓడికి. ఓకే. బికాస్ నేను చూసిన కేసెస్లో నేను ఇప్పటివరకు తగ్గించని పీసీఓడి కేసు అయితే లేదు. 100% గ్యారంటీ ఇచ్చి చెప్తున్నాను. ఓకే. సో అంత బాగా పనిచేస్తాయి పీసీఓడికి. బట్ నేను ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేస్తాను. లైఫ్ స్టైల్ కరెక్ట్ చేస్తూ నేను మెడిసిన్ ఇస్తాను. ఓకే. వాళ్ళు ఎప్పుడైతే లైఫ్ స్టైల్ కరెక్షన్స్కి రెడీగా ఉండరో నేను అప్పుడు మెడిసిన్ కూడా నేను ఇవ్వను అని చెప్తాను. సో రెండు సైమల్టేనియస్గా వెళ్తేనే వాళ్ళకి లాంగ్ టర్మ్లో మళ్ళీ లైఫ్లో ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఉన్నాయి పీసీఓడి, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ షుగర్కి హోమియోలో ఖచ్చితంగా మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే. ఇంకోటి ఈ రోజులలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే నిజానికి అమ్మాయిలని గారాబం పెంచడం వల్ల మన రోజుల్లో అయితే అంటే 90sలో వాళ్ళు గిన్నెలు దోమో బట్టలు విండో ఉంటుండే కాబట్టి చిన్న ఫిజికల్ యాక్టివిటీ అన్న ఉండేది. తర్వాత వచ్చేసరికి వాళ్ళ గారాబం పెరిగి అసలు ఏం పని చేయనీయకుండా పెంచుతూ ఉన్నారు పేరెంట్స్. అట్లా జరుగుతున్న రోజుల్లో వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాత పిల్లలు పెద్ద ప్రాబ్లం అయిపోయింది వాళ్ళకి. రీసెంట్గా నేను చూసినా అయితే చాలా ఎక్కువ గాలి బుడగలు వచ్చినాయని, ఫైబ్రాయిడ్స్ వచ్చినాయని చాలా మంది పిల్లలు అవ్వట్లేదు. దానివల్ల మీరు ఏమన్నా వాళ్ళకి సజెస్ట్ చేస్తారా? అంటే టాబ్లెట్స్ ఇవ్వడం కానీ, మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి ఇట్లాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారా? ఉంటాయి. ఫస్ట్ ఈ అంటే గారాబం పక్కన పెడితే ఏంటంటే స్టడీస్ స్ట్రెస్ ఎక్కువ పెట్టేస్తారు పిల్లల మీద. అది మెయిన్, అది ఫస్ట్ రీజన్, అది మెయిన్. సో ఇప్పుడు నువ్వు 1 గంట సేపు ఆడుకునే బదులు నువ్వు 1 గంట సేపు ఎక్కువ చదువుకోవచ్చు. వాళ్ళకి ఆల్రెడీ స్కూల్లో స్ట్రెస్, ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ స్ట్రెస్, వాళ్ళకి ఎవరికో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది నాకు రావట్లేదు వీళ్ళే ఒక స్ట్రెస్. ఆల్రెడీ ఇంత స్ట్రెస్లో బాడీ ముందు ఒక ఇన్ఫ్లేమ్డ్ కండిషన్లో ఉంటుంది. అలాంటప్పుడే మీరు అన్న గాలి బుడగలు అంటే అది పీసీఓడి. ఫైబ్రాయిడ్స్ అనేది ఇలా గడ్డల్లాగా వస్తాయో, కనుపులు, అట్లా డిఫరెంట్ పేర్లతో అంటారు. సో వీటన్నిటి వల్ల పీరియడ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఇలాంటి వాళ్ళన్నిటికీ ఫస్ట్ మెయిన్ రీజన్ అంటే అసలు విటమిన్ డి అనేది చెక్ చేసుకోవట్లేదు. మీ పిల్లలందరికీ విటమిన్ డి చెక్ చేయించండి ఖచ్చితంగా. ఐరన్ ఒకటి, విటమిన్ డి ఒకటి కంపల్సరీ మానిటర్ చేస్తూ ఉండాలి గర్ల్స్లో. సో అవి కరెక్ట్గా ఉంటే ఈ పీసీఓడి అనే ప్రాబ్లం అసలు రాదు. వచ్చినా కూడా చాలా వరకు మనం విటమిన్ డి సప్లిమెంటేషన్ చేస్తూ ఉంటే కంట్రోల్లోకి వస్తుంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒక స్పోర్ట్లో పెట్టండి, బ్యాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్బాల్, ఏదో ఒకటి, డాన్స్ లేకపోతే యోగా, ఏదో ఒకటి కనీసం డేలో ఒక 1 అవర్ వాళ్ళతో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ చేయించాలి. ఇంట్లో పనులు ఫిజికల్ యాక్టివిటీ కింద డెఫినెట్లీ రావు. బికాస్ ఇప్పుడులో బట్టలు ఉతికే గిన్నెల దోమేది ఎవరు చేయట్లేదు. సో బట్ ఇంట్లో జస్ట్ ఇల్లు ఉడ్చామా అది యాక్టివిటీ అంటే కాదు. డెఫినెట్గా ఒక మంచి చెమట్లు బట్టి హార్ట్ రేట్ పెరిగేలాంటి ఒక ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉండాలి ఖచ్చితంగా. ఇవన్నీ చేస్తున్నా కూడా తగ్గకపోతే అప్పుడు మెడిసిన్ గురించి ఆలోచించాలి. ఓకే. హోమియోపతిలో అంటే జనరల్గా ఉంటుంది కదా, ఇప్పుడు నేను అలోపతి వాడుతున్నాను హోమియోపతి వాడద్దేమో ఇట్లాంటిది ఉంటుంది, నిజమేనా? అది వాడొచ్చా రెండు కూడా? అది కూడా ఒక డాక్టరే డిసైడ్ చేయాలి అగైన్. ఓకే. ఇప్పుడు స్టిరాయిడ్స్ ట్రీట్మెంట్లో ఉన్నారు ఏదైనా ఒక కండిషన్కి, స్టిరాయిడ్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ ట్రీట్మెంట్ కోర్స్ని డిస్టర్బ్ చేయకూడదు మనము. అలాంటి కొన్ని కేసెస్ ఉంటాయి. అది ఒక్కొక్క పర్సన్ ఇండివిజువల్ కేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని కేసెస్లో వాడొచ్చు కలిపి. లాంగ్ టర్మ్ అంటే చాలా క్రానిక్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు బీపీ మందులు ఆల్రెడీ 15 ఏళ్ళ నుంచి వాడుతున్నారు, బట్ వాళ్ళకి ఇప్పుడు మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అయింది. సో నేను మైగ్రేన్కి మాత్రమే ఇస్తాను ఇప్పుడు, ఎందుకంటే బీపీ మెడిసిన్ ఆల్రెడీ అంత వాడుతున్నారు, బాడీకి అలవాటు పడిపోయింది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయలేము మనము. అలాంటప్పుడు 2 కలిపి ఇవ్వచ్చు. సో ఎలాంటి కేసులో 2 కలిపి ఇవ్వాలి, ఎలాంటి దాంట్లో వాడద్దు అనేది ఒక డాక్టర్ డిసైడ్ చేయొచ్చు. ఓకే. మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను ఇప్పుడు 5 ఇయర్స్ అవుతుంది. 2020 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. మీకు ఈ 4 ఇయర్స్లో అయ్యో నేను ఇట్లా చెయ్యకుండా ఉండాల్సింది అన్న
ఇష్యూ ఏమన్నా ఎదురైందా పేషెంట్ కేసులో పేషెంట్ కేసులో? సో ఫస్ట్ నేను డెఫినెట్లీ చెప్పింది ఏంటంటే పేషెంట్ని నేను ఎప్పుడు రిస్క్లో పెట్టాను. సో ఇప్పటి వరకు నేనైతే ఈ పేషెంట్ నేను అనవసరంగా తీసుకుని వాళ్ళ హెల్త్ స్పాయిల్ చేశాను, నా వల్ల వాళ్ళకి అయింది అనేది మాత్రం నేను అస్సలు ఎందుకంటే పేషెంట్ కేర్ నాకు అట్మోస్ట్. వాళ్ళకి తగ్గలేదు అని ఒకళ్ళు చెప్తే నాకు అసలు ఆ నైట్ నిద్ర కూడా పట్టదు, అదే వస్తుంటుంది అనమాట, వాళ్ళకి ఇలానే తగ్గాలి అనేది. సో అలాంటి రిస్క్ ఇవి నేను అసలు తీసుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళని ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఇది రైట్ ట్రీట్మెంట్ కాదు, మీరు ఆ సర్జరీ అయ్యి రండి, మీరు బెటర్ రికవరీ అవ్వడానికి నేను మెడిసిన్స్ ఇస్తాను. పోస్ట్ అంటే ఇప్పుడు కొంతమందికి నార్మల్ డెలివరీ అవుతుంది అనుకుని సి సెక్షన్కి వెళ్తారు, వాళ్ళకి స్టిచెస్ మానడానికి అట్లా కూడా నేను మెడిసిన్స్ ఇస్తాను. సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు సర్జరీస్ అయ్యాయి, సర్జరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి మంచిగా రికవర్ అవ్వడానికి అలా కూడా నేను మెడిసిన్స్ ఇస్తాను. సో ఆ పేషెంట్తో నేను ఫాలోఅప్లోనే ఉంటాను, కానీ వాళ్ళకి ఏ కేర్ బెస్టో ఖచ్చితంగా అదే ఇస్తాను. సో వాళ్ళ దృష్టిలో రిస్క్ తీసుకోను కాబట్టి అలా రిగ్రెట్స్ అయితే ఏం లేవు ఇప్పటి వరకు, అన్ని హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. సో వాళ్ళు తగ్గి మంచిగా వచ్చినవే మంచి మెమరీసే ఉన్నాయి. ఓకే, అంటే మీ నాన్న మీ ఫ్యామిలీ అన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఇన్సిడెంట్ అయినాయి ఉంటాయి కదా, వాళ్ళు మీతో షేర్ చేసుకున్నాయి, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే తగ్గనివా? తగ్గనివి డెఫినెట్లీ, ఎందుకంటే మా తాతయ్య ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన క్లోజ్ టు 80 years. సో ఆయనకి ఆల్మోస్ట్ 60 years ప్రాక్టీస్. సో 60 yearsలో అప్పట్లో అంత అవేర్నెస్ లేక వాళ్ళకు కూడా అంత ఎక్స్పోజర్ లేదు, అప్పుడు ఇన్ని టెస్ట్లు లేవు. సో అప్పుడు కండిషన్ ఏంటో తెలియకుండా ట్రీట్ చేసిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ వాళ్ళకు ఉండుంటాయి డెఫినెట్గా. బట్ ఇప్పుడు మనం చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాము. సో టెస్ట్లు మీదనే మనము చూసి మన కండిషన్ క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు అలాంటి సినారియో అయితే లేదు. అసలు ఇప్పుడు ఆయుర్వేదం వాడుతూ ఉంటారు, అది వాడుతూ ఇది కూడా వాడచ్చా? ఆయుర్వేదం అంటే వాళ్ళు చెట్లు అవి ఇస్తూ ఉంటారు కదా, అవి వాడుతూ హోమియోపతి వాడచ్చా? హోమియో కూడా మాక్సిమం ప్లాంట్స్ నుంచే ఉంటాయి. ప్లాంట్స్ నుంచి తీస్తాము, యానిమల్స్ నుంచి తీస్తాము, కొన్ని సాల్ట్స్ మినరల్స్ నుంచి తీస్తాము. సో అందుకని ప్లాంట్సే కాబట్టి ఆయుర్వేదం మాత్రం వాడొద్దని చెప్తాం ఖచ్చితంగా. ఎందుకంటే రెండిట్లో కొన్ని పడనివి ఒకదానికొకటి పడనివి ఉండొచ్చు కాబట్టి హోమియో వాడేటప్పుడు ఆయుర్వేదం, ఆర్ ఆయుర్వేద వాడేటప్పుడు హోమియో మాత్రం వాడొద్దు అని రికమెండ్ చేస్తాం. ఓకే ఓకే. అయితే మీరిచ్చే పిల్స్ ఇప్పుడు జ్వరం వచ్చింది, జ్వరంకి మనం వేసుకుంటున్నాం, జ్వరంకి ఒకటి, దగ్గుకొకటి, సర్దీకి ఒకటి, ఇట్లా ఉంటుందా? లేకపోతే ఆ మూడు ఒకటి దాంట్లో మూడిటికి కలిపి ఒకటే ఇస్తాం. అంటే అందుకనే ఇప్పుడు మీకు జ్వరము, గొంతు నొప్పి, ఇంకా రన్నింగ్ నోస్ అంటే ముక్కు గారుతుండొచ్చు, నాకు జ్వరంతో పాటు హెడేక్ అండ్ బాడీ పెయిన్స్ వచ్చి ఉండొచ్చు సర్దితో పాటే. సో మీకు ఒకలాగా ఉంది, నాకు ఒకలాగా ఉంది. సో ఈ 3 సిమ్టమ్స్ కలిపిన మెడిసిన్ నాకు ఒకటి ఉంటుంది, మీ సిమ్టమ్స్ అన్ని కలిపిన మెడిసిన్ మీకు ఒకటి ఉంటుంది. సో అలాగా ఈ మూడింటికి కలిపే ఇస్తాం, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉండదు. ఇది కూడా అంతే హోమియోలో. ఇప్పుడు మీకు మైగ్రేన్ హెడేక్ తో పాటు పీసీఓడి ఉంది అని అంటే ఆ రెండింటికి కలిపి ఒకటే మెడిసిన్ ఇస్తాం, ఆ రెండు కలిపి తగ్గేలాగా. సో అది హోమియోలో డిఫరెన్స్. నార్మల్ ఎలోపతిలో ఏంటి, మీకు పీసీఓడి డిఫరెంట్ మెడిసిన్ ఉంటుంది, హెడేక్ కి డిఫరెంట్ మెడిసిన్ ఉంటుంది. బట్ హోమియోలో అదేంటంటే అన్నిటికీ కలిపి, దాంతోపాటు మీ ఆలోచన ఎలా ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీకు మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఎలా ఉన్నాయి, చిన్నప్పటి నుంచి మీ చైల్డ్హుడ్ అంతా ఎలా వెళ్ళింది, మీకు ఏమైనా బ్యాడ్ మెమరీస్ ఉన్నాయా, మీరు ఎఫెక్ట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా, ఇట్లా మీ పర్సనాలిటీ మొత్తం తెలుసుకుని మీకు సూట్ అయ్యే మెడిసిన్ ఇస్తాం. ఇంకోటి స్కిన్ కేర్కి వస్తే, స్కిన్ కేర్ కోసం ఉంటాయా టాబ్లెట్స్? కాదు, అంటే ఇప్పుడు హోమియోలో కూడా డెవలప్ చేస్తున్నారు స్కిన్ క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ అలాగా. బట్ బేసిక్ స్కిన్ కేర్ అయితే మనం తినే ఫుడ్ బట్టే ఉంటుంది. ఎక్స్టర్నల్గా ఏది అప్లై చేసినా డెఫినెట్లీ కొద్ది వరకే పనిచేస్తుంది. మనం లోపల ఏదేస్తే మన స్కిన్ మీద అదే రిఫ్లెక్ట్ అవుతుంది అనేది నా కాన్సెప్ట్. సో ఎక్స్టర్నల్ అయితే నేనైతే రికమెండ్ చేయను. ఓకే, మీరేం చెప్తారు ఇట్లా ఖచ్చితంగా నేను ఒక 1 weekలో నేను తెల్లగా అయిపోతా, మెలనిన్ పెంచేసుకుంటా అని చెప్పి టాబ్లెట్స్ తెచ్చుకుంటారు కొంతమంది, నిజానికి డాక్టర్స్ కూడా ఇస్తూ ఉంటారు. దానికి మీరు సపోర్ట్ చేస్తారా? అంటే ఈ మోస్ట్లీ స్కిన్ లైట్నింగ్కి బాగా ఫేమస్గా వాడేది ఏంటంటే గ్లూటాథయోన్ అనే ఒక ఇది వాడతారు. గ్లూటాథయోన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. అంటే మామూలుగా మన బాడీలో జరిగే ఇప్పుడు స్మోక్ వల్ల కానీ అలా మన బాడీలో ఒకలాంటి ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి, అది స్కిన్ డ్యామేజ్ చేస్తుంది. సో అలాంటి ఒక యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ గ్లూటాథయోన్కి ఉంటుంది. అది ఇస్తుంటే జనాలు ఏం అబ్జర్వ్ చేశారంటే స్కిన్ లైటన్ అవుతుంది అని. సో ఈ అసలు యాంటీ ఆక్సిడెంట్ పక్కనకి వెళ్ళిపోయింది, స్కిన్ లైటింగ్ మెయిన్ అయిపోయి గ్లూటాథయోన్ స్కిన్ లైట్నింగ్ ఇస్తున్నారు. సో గ్లూటాథయోన్ కూడా ఒక డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేశారన్నప్పుడు సేఫ్,
మీరు వెళ్ళి ర్యాండమ్ గా గ్లూటాథియోన్ తెచ్చుకుని వేసుకుంటే డెఫినెట్లీ దానికి ఉండే రిస్క్ దానికి ఉంటుంది. మీ పేషెంట్ విషయానికి వస్తే మీ పేషెంట్స్ అంటే ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు? అంటే కిడ్స్ ఉంటారా, పెద్దవాళ్ళు ఉంటారా, ఏ ఏజ్ వాళ్ళు ఉంటారు? 3 months ఓల్డ్ నుంచి 80 years ఓల్డ్ వరకు ఉంటారు నాకు పేషెంట్స్. ఓకే ఓకే. చిన్న ఇన్ఫాంట్స్ 3 months వాళ్ళకి మదర్స్ మిల్క్ లో అదే పిల్లు డిజాల్వ్ చేసి ఆ మిల్క్ ఇవ్వమని చెప్తాం. ఓకే. సో ప్రెగ్నెంట్ ఉమెన్, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్, అన్ని ఏజ్ గ్రూప్స్ అందరికీ ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోలో. ఇప్పుడు నేనున్నాను, నాకు ఇప్పుడు జ్వరం వచ్చినా ఏదొచ్చినా నేను వాడుతున్నా, నాకు సడన్ గా పెళ్ళైంది, నేను ప్రెగ్నెన్సీ అయ్యాను. ఒకవేళ నేను మీ దగ్గర కన్సల్ట్ అవ్వచ్చా? అంటే అలోపతికి వెళ్ళకుండా నేను రిపోర్ట్స్ అన్ని తెచ్చుకొని మీ దగ్గర కన్సల్ట్ అవ్వచ్చా? సో ప్రెగ్నెన్సీ అనేది డెఫినెట్లీ ఒక గైనకాలజిస్ట్ అడ్రస్ చేయాల్సిన ఇష్యూనే. ఎందుకంటే ఆ లేబర్ ప్రాసెస్ అవంతా కూడా ఒక గైనకాలజిస్ట్ ట్రైన్డ్ ఆ ప్రాసెస్ అంతా మనం చేయడానికి. సో ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ జర్నీ మీరు ఒక గైనకాలజిస్ట్ ఉండాలి. కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మీకు వామిటింగ్స్ రావచ్చు, పైల్స్ చాలా కామన్ ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో. సో అలాంటి దానికి హెడ్ ఏక్స్ వస్తాయి, ఫీవర్స్, బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీలో రిస్క్ ఎందుకని ఏం మెడిసిన్స్ ఇవ్వరు. ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ అలానే సఫర్ అవుతూ ఉంటారు. వాటన్నిటికీ సేఫ్ గా హోమియో యూజ్ చేయొచ్చు. ఓకే. ప్రెగ్నెన్సీలో సైకలాజికల్ ఆల్రెడీ షిజోఫ్రీనియా, బైపోలార్ డిసార్డర్స్, కొన్ని సైకియాట్రీ ప్రాబ్లమ్స్ తో ఆల్రెడీ బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు కన్సీవ్ అవుతే ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఒక్కొక్కసారి అలోపతి మెడిసిన్స్ ఇవ్వాలా వద్దా అనే డైలమాలో ఉంటారు. కొన్ని ప్రెగ్నెన్సీ సేఫ్ ఉంటాయి, కొన్ని కాన్వ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ రిలేటెడ్ సైకియాట్రీ సిమ్టమ్స్ చాలా ఎక్కువైపోతాయి. అలాంటి వాళ్ళకి కూడా హోమియో చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకే ఓకే. సో ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా చాలా సేఫ్. మీరు చూసిన పేషెంట్స్లలో అరే వా నేను కరెక్ట్ గా చూసినారా, గ్రేట్ అని ఇట్లా హ్యాపీగా ఫీల్ అయిన ఒక పేషెంట్ చూసినప్పుడు అది మాతో షేర్ చేసుకోగలుగుతారా? డెఫినెట్ గా. అంటే అందరితో ఎప్పుడైతే వాళ్ళు తగ్గి మళ్ళీ ఫాలో అప్ లో బాగుంది అని చెప్తే డెఫినెట్ గా హ్యాపీనెస్ ఇస్తుంది. బట్ డెఫినెట్లీ పిల్లలకి తగ్గితే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇవాళ రేపు ఇప్పుడు వింటర్స్ చాలా మనం కామన్ గా వినేది ఎడినాయిడ్స్ ప్రాబ్లం ఉంది, టాన్సిల్స్ ప్రాబ్లం ఉంది. ఎడినాయిడ్స్ సర్జరీ చేసి తీసేద్దాం, టాన్సిల్స్ తీసేద్దాం. ఇలాంటి గ్రేడ్ 4 ఎడినాయిడ్స్, టాన్సిల్స్ బాగా బ్లాక్ అయిపోయి ఉన్న కిడ్స్ ని కూడా సర్జరీ లేకుండా మనం విత్ ఇన్ 2 months 3 months లో తగ్గించినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కళ్ళల్లో ఇట్లా నీళ్లు తిరుగుతుంటాయి. సర్జరీ అనుకున్న మా పిల్లలు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినగలుగుతున్నారు, ఏం కావట్లే అంటే అసలు ఇంకా అంతకంటే హ్యాపీనెస్ అయితే ఉండదు. సో కిడ్స్ నాకు చాలా బాగా అనిపిస్తుంది కిడ్స్ కి తగ్గినప్పుడు. కొంతమంది కిడ్స్ ఉంటారు ఫుల్ అల్లరి చేస్తూ ఉంటారు, అట్లాంటి వాళ్ళని ట్రీట్ చేస్తారా? ADHD, ఆటిజం, ఇప్పుడు మీరు అన్న అల్లరి పిల్లలు, హైపర్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, ADHD కేటగిరీలోకి వస్తారు. అన్ని ఇంట్లో వస్తువులన్నీ బాగా పగలగొట్టేయడం, పేరెంట్స్ ని కొరికేస్తూ ఉంటారు. ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళతో చాలా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తుంటారు. స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తుంటాయి. అలాంటి పిల్లలు కామ్ డౌన్ అయ్యి వాళ్ళు మంచిగా ఒక స్కిల్ నేర్చుకుని, యూజువల్లీ అలాంటి కిడ్స్ లో IQ, ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి అది ఎలా పెట్టాలో తెలియక వాళ్ళు ఈ డిస్ట్రాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. సో మనం మెడిసిన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు కామ్ డౌన్ అయ్యి అప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే వాళ్ళకి ఒక స్కిల్ బాగా వస్తుందని. వాళ్ళు రూబిక్స్ క్యూబ్ చాలా ఎక్సలెంట్ గా సాల్వ్ చేస్తుండొచ్చు, చెస్ లో పెడితే చాలా ఎక్సలెంట్ గా ఉంటారు. సో మెడిసిన్ తో కామ్ డౌన్ అయ్యి పేరెంట్స్ వాళ్ళకి ఒక స్కిల్ డెవలప్ చేయమని ఒక అడ్వైస్ ఇస్తామన్నమాట. సో అలాంగ్ విత్ థెరపీ అలా చేసినప్పుడు ఆ కిడ్స్ కూడా చాలా చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు. అవునా, గుడ్ గుడ్. ఇంకా కొంతమంది ఉంటారు పిల్లలు అసలు ఎవరితో మాట్లాడరు, మొహమాటంగా ఫీల్ అవుతారు, అంటే పిలిచినా దగ్గరికి రారు, ఎవరైనా చుట్టాలు వచ్చినా పలకరించరు, అట్లాంటి కిడ్స్ ఉంటారు. యాక్చువల్ 2 days బ్యాకే ఆ బాబు పేరు మరి ఎందుకు మ్యూట్ చేస్తాను నేను, బట్ ఆ బాబు వాళ్ళ మదర్ అదే చెప్పారనమాట. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ 6 months తర్వాత US నుంచి వచ్చారు. సో ఏంటంటే ఏంటి ఇంతకుముందు అస్సలు మాట్లాడేవాడు కాదు, ఇప్పుడు వచ్చి పలకరిస్తున్నాడు అని చెప్పి, అంటే షైగా స్కూల్లో కూడా టీచర్స్ యాన్యువల్ డే కోసం నేను డాన్స్ వేస్తాను బయటకు వస్తున్నాడంట బాబు, చాలా షై అండ్ రిజర్వ్డ్గా. అంటే వాళ్ళ చెల్లి ఎప్పుడైతే పుట్టిందో తనకి ఒకలాగా ఏంటంటే అమ్మ నాన్న నన్ను పట్టించుకోవట్లేదు, చెల్లిని ఎక్కువ చూసుకుంటున్నారు అనే దాంట్లోకి వెళ్ళిపోయి చాలా లో అయిపోయి సోషలీ షై, ఇప్పుడు మీరు అన్నట్టు అస్సలు మాట్లాడకుండా అట్లా అయిపోయాడు అనమాట. సో నేను అక్కడ ఆ బిహేవియర్ అర్థం చేసుకున్నాను, అంటే పాపం ఎక్కడో నెగ్లెక్టెడ్ ఫీలింగ్ ఉంది. ఆ బేసిస్ మీద నేను మెడిసిన్ ఇచ్చాను ఆ బాబుకి. ఇప్పుడు మళ్ళీ తన ఒరిజినల్ పర్సనాలిటీ ఏదైతే ఉందో వచ్చి చాలా నాతో కూడా వీడియో కాల్లో చాలా మంచిగా మాట్లాడాను అనమాట. అప్పుడు చాలా షైగా ఉండే నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ లో. 3 months తర్వాత చాలా ఓపెన్ అప్ అయ్యి చాలా డిఫరెంట్ గా మారింది బిహేవియర్ అనేది. సో ఐదర్ వే అట్లా కూడా పనిచేస్తుంది. అండ్ ఇంకొక సెట్ ఏంటంటే ఆటిజం. ఈ మధ్య ఆటిజం కిడ్స్ కూడా మనం చాలా ఎక్కువ వింటున్నాం. ఐ కాంటాక్ట్ చేయరు, పేరు పిలిస్తే పలకరు, వాళ్ళ రూమ్ లో ఒక మూల కూర్చొని జస్ట్ వాళ్ళ టాయ్స్ తో ఆడుతూ ఉంటారు. వాళ్ళకి ఆకలి అని అడగడం రాదు, వాటర్ అని అడగరు,
అన్ని ఏదో సైకిల్ చేస్తూ ఉంటారు. అవును. సో ఇలాంటి వాళ్ళలో స్పీచ్ థెరపీ, మోటార్ థెరపీతో పాటు మెడిసిన్స్ ఎప్పుడైతే ఇస్తామో నేమ్ కాలింగ్, మనం పిలిచినప్పుడు వాళ్ళు పలికేది, మన కళ్ళల్లో చూసి మాట్లాడడం, ఇలాంటి రెస్పాన్సెస్ అన్ని కూడా మంచిగా డెవలప్ అవుతుంటాయి. ఓకే. అయినాయా మీరు చేసిన? డెఫినెట్ గా ఎస్. ఓకే. ఓకే. అట్లాంటివి చాలా హ్యాపీగా ఉంటాయేమో చాలా కదా? చాలా అసలు కిడ్స్ కి తగినప్పుడు అసలు ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అనిపిస్తుంది. అదే. మీ ఇందాక వచ్చింది కాబట్టి మాట్లాడదాం. అయితే ఇప్పుడు పేరెంట్స్ ఎట్లుంటారంటే నిజంగానే ఒక బేబీ అంటే ఫస్ట్ బేబీ కన్నా సెకండ్ బేబీ ప్రియారిటీ పెరిగిపోతూ ఉంటుంది. సెకండ్ బేబీ వచ్చిన తర్వాత. వాళ్ళకు మీరెట్లా గైడ్ చేస్తారు? పాపం పేరెంట్స్ కల్లా అయితే ఉండదు డెఫినెట్ గా. ఎందుకంటే ఇంతకు ముందులాగా పెద్ద ఫ్యామిలీస్ లేవు చూసుకోవడానికి. ఉన్నది ఇద్దరే. ఇద్దరిలో ఒక బాబుకి నెక్స్ట్ వాళ్ళకి ఆబ్వియస్లీ ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈలోపు ఫస్ట్ వాళ్ళు ఇండిపెండెంట్ అయితే నెక్స్ట్ వాళ్ళని మనం బెటర్ గా చూసుకోగలము అని. సో ఈ ప్రాసెస్ లో ఫస్ట్ వాళ్ళు నెగ్లెక్టెడ్ గా ఫీల్ అవుతారు. పాపం వీళ్ళు వాళ్ళకి ఇంకా ఎక్కువ చేయాలని ట్రై చేస్తుంటారు. కాంపన్సేట్ ఎట్లానో అలా చేస్తారు. పేరెంట్స్ సైడ్ నుంచి తప్పు ఉండదు. బట్ అలాంటి సిచ్యుయేషన్స్ లో పేరెంట్స్ ఏం చేయాలి అంటే ఈ పిల్లల్ని కూడా ఈ చిన్న వాళ్ళ కేర్ లో ఇన్వాల్వ్ చేయాలి. అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి నాకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు చెల్లి సపోజ్ చిన్న బేబీ ఉంది. చెల్లిని ఇప్పుడు నువ్వే 2 hours చూసుకోవాలి. సో నువ్వు బిగ్ బ్రదర్, ఇప్పుడు చెల్లి రెస్పాన్సిబిలిటీ నీ మీద ఇస్తున్నాము. నువ్వు ఇలాంటి తన ఫేవరెట్ బెడ్షీట్ తీసుకురా, నువ్వు అలాంటి పనులలో ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళని. నీకెందుకు, నువ్వు వెళ్ళిపో, నువ్వు చూసుకో అంటే వాళ్ళు డెఫినెట్లీ నెగ్లెక్టెడ్ గా ఫీల్ అవుతారు. సో పిల్లల్ని కూడా హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేయడము, మనం కలిసి వెజిటబుల్ షాపింగ్కి వెళ్దాం, ఆర్ ఇవాళ మనం సరుకులు ఇలాంటివి కొందాం అన్నప్పుడు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ గా ఫీల్ అయ్యి ఆ నెగ్లెక్టెడ్ ఫీలింగ్ తగ్గుతుంది ఆ పిల్లలకి. ఓకే. నిజానికి అట్లాంటి పిల్లలు చాలా సఫర్ అవుతూ ఉంటారు. డాక్టర్ కన్సల్టేషన్స్ జరుగుతుంటాయి. అయినా తగ్గని సిచ్యువేషన్స్ నేను చాలా చూసాను. అంటే ఈ మధ్య నేను చాలా ఇంట్రోవర్ట్, నన్ను డిస్టర్బ్ చేయకండి అనే పిల్లల్ని నేను చాలా మంది చూసాను. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఈ ఇంట్రోవర్టెడ్నెస్ అనేది లేజినెస్ కి ఎక్స్క్యూజ్ గా వాడుతున్నారు ఈ ఓకే. మధ్య. వాళ్ళు యాక్చువల్లీ మన స్కూల్లో చూస్తే చాలా ఎక్స్ట్రోవర్టెడ్ గానే ఉంటారు. వాళ్ళకి బిగ్ అవును. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. అవును. ఇంట్లో పనులు ఆర్ ఎప్పుడు వస్తుందంటే ఇంట్రోవర్టెడ్నెస్ ఈ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి తీసుకెళ్లేటప్పుడు వస్తుంది. అది మెయిన్. సో అది ఇంట్రోవర్టెడ్నెస్ కాదు కదా. సో అలా ఉన్నప్పుడు పేరెంట్స్ కమ్యూనికేషన్ చాలా మ్యాటర్ అవుతుంది. ఎందుకు ఫ్యామిలీ రిలేషన్స్ ఇంపార్టెంట్, మన కల్చర్ తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అనేది పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. పేరెంట్స్ కిడ్స్ కి ఆ టైం ఇవ్వలేనప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని వస్తాయి. సో టైం తీసుకుని మనం ఏది ఎందుకు చేస్తున్నాం అనేది పేరెంట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి కిడ్స్ కి. ఓకే. ఇవన్నీ మీరు వీడియో కాల్లో చెప్తే వింటుంటారా మరి పిల్లలు? వింటారు, ఖచ్చితంగా వింటారు. అందుకనే నా కన్సల్టేషన్ టైం 40 minutes. ఓకే. సో యూజువలీ 5 minutes కంటే ఉండదు డాక్టర్ కన్సల్టేషన్. సో 40 minutes ఇలా మంత్ ఆన్ మంత్ మీట్ అయ్యేసరికి వాళ్ళు నాకు ఫ్యామిలీ లాగా, నేను వాళ్ళకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అయిపోతాను. సో డాక్టర్ అని చెప్పి కిడ్స్ డెఫినెట్ గా టీచర్ మాట డాక్టర్ మాట బాగా వింటారు. సో డాక్టర్ చెప్పారు, నువ్వు నెక్స్ట్ టైం, నేను వాళ్ళకి అందుకే ఏం చేస్తానంటే అపాయింట్మెంట్ లో వాళ్ళ పేరెంట్స్ కి చెప్తాను, ఈ వీక్ అంతా ఈ బిహేవియర్ చేస్తే మీరు వాళ్ళ క్యాలెండర్ లో స్టార్స్ వేయండి. సో మండే టు సండే వాళ్ళకి స్టార్స్ ఇన్ అయితే సండే రోజు వాళ్ళకి నచ్చిన ఒక పని ఇవ్వండి. అంటే వాళ్ళు పార్క్ వెళ్దాం అనుకోండి, సపోజ్ మాల్కి వెళ్దాం అనుకున్నారు, చాలా రోజు నుంచి వాళ్ళు అడిగే టాయ్ ఉంది, అలాంటిది 1 week వాళ్ళ గుడ్ బిహేవియర్ స్టార్స్ ఉంటే మీరు సండే రోజు అది చేయండి అని చెప్తాను అనమాట. సో నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ కన్సల్టేషన్ లో వాళ్ళ క్యాలెండర్ చూపించమని అడుగుతా, నీకు ఎన్ని స్టార్స్ వచ్చాయని. సో ఇంటరాక్టివ్ గా ఉంటాను అనమాట కిడ్స్ తో కూడా నేను. సో నీకు ఎన్ని స్టార్స్ వచ్చాయంటే, డాక్టర్ నేను ఈ మంత్ గుడ్ బాయ్ లాగా ఉన్నాను, నాకు మా మమ్మీ ఇన్ని స్టార్స్ వేసారని అదొక పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ క్రియేట్ అవుతుంది కిడ్స్ లో. సో మనం ఏదైనా పిల్లలకి ఒక హ్యాబిట్ క్రియేట్ చేసినప్పుడు ఇలాంటి ఒక రివార్డ్ ఇస్తే వాళ్ళు బాగా వింటారు. అవును. మీకు ఇట్లా అబ్బాయి ఈ అబ్బాయిని నేను చూడలేమునేమో, ఎందుకు ఈ అబ్బాయి ఇంత సతాయిస్తున్నాను నన్ను అన్న ఇన్సిడెంట్స్ జరిగాయా? నన్న పర్సనలీ అంటే అది కూడా నాకు అదొక డిఫరెంట్ పర్సనాలిటీ కదా. సో నేను అలా ఆలోచిస్తాను అనమాట, ఈ అబ్బాయి ఇంత పెక్యులర్ బిహేవియర్ ఉంది, సో నేను ఖచ్చితంగా ట్రీట్ చేయాలి అనేది నేను అది ఇంకా ఛాలెంజ్ లాగా తీసుకుంటాను అనమాట. సో ఎంత డిఫికల్ట్ ఉన్నా కూడా ఖచ్చితంగా డీల్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. అంటే అంటే చాలా అల్లరి చేసే అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయిని సెట్ చేయడానికి మీకు ఎన్ని మంత్స్ పడుతుంది? 3 months. ఏదైనా కూడా యావరేజ్ డ్యూరేషన్ 3 to 6 months. సో ఇందాక చెప్పాను మీకు హైపర్ యాక్టివ్ కిడ్స్ ఉంటారు, బైటింగ్ చాలా ఎక్కువ చేస్తుంటారు. ఒక మంత్ తర్వాత వాళ్ళ కొద్దిగా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. స్లోగా అది మనకి 3 to 6 months లోపల మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓకే. యాక్చువల్ గా మీరు కిడ్స్ ని చాలా మందిని చూసుంటున్నారు, ఆల్మోస్ట్ 600-700 kids ని చూస్తుంటాను ఇప్పటికి. ఓకే. ఓకే. ఇంకా అసలు ఇటు సైడ్ వస్తే హోమియోపతికి వస్తే, అసలు హోమియోపతి ఎట్లా పుట్టింది, ఎక్కడ పుట్టింది? ఆయుర్వేదం ఉంటది, అది నార్మల్ గోళీలు మనకు తెలుసు. ఆయుర్వేదం జనరల్ గా ఊర్లలో కూడా చాలా మంది చూస్తూ ఉంటారు, హోమియోపతి చాలా తక్కువ. ఎక్కడ పుట్టింది అసలు హోమియోపతి? సో హోమియో యాక్చువల్లీ స్టార్ట్ చేసిన డాక్టర్ కూడా అలోపతి డాక్టరే.
ఆయనకి వాళ్ళ సిస్టమ్ లో ఉండే, అంటే అప్పట్లో ఎలా ఉండేదంటే హెడేక్స్ వస్తే అంటే ఏ ఇయర్ మీరు చెప్పేది? అంటే ఏ 1800s. ఓకే. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే అప్పట్లో హెడేక్స్ వచ్చేటప్పుడు ఏంటంటే స్కల్లో హోల్ డ్రిల్ చేసేవాళ్ళు. లిటరలీ ఒక హోల్ పెట్టి బ్లడ్‌ని బయటికి తీసేవాళ్ళు హెడేక్ తగ్గడానికి. ఇంకా ఏదైనా బ్యాడ్ బ్లడ్ ఉంది అని చెప్పి ఈ లీచెస్ ఉంటాయి కదా మనము జలగలు, అట్లాంటివి పెట్టి బ్లడ్ సక్ అవును. చేయించేవాళ్ళు. ఇట్లాంటి ట్రీట్మెంట్ అంతా చూసేసరికి ఆయనకి ఇంత పేషెంట్స్ నేను పెయిన్‌లో పెడుతున్నానా అని చెప్పి అనిపించి ఏదైనా ఒక సిస్టమ్ వెతకాలి, ఎంత జెంటిల్‌గా ఉండాలి అని చెప్పి ఆయనకు కూడా ఇన్స్పిరేషన్ ఆయుర్వేదం నుంచే హోమియో అనేది. అంటే సో ఎలాగ స్టార్ట్ అయిందంటే మలేరియాని ట్రీట్ చేయడానికి సింకోనా అనే ఒక బార్క్ యూజ్ చేస్తారనమాట. సో ఆ బార్క్‌ని ఆయనే యేసుకున్నారు. సో ఆయనకి మలేరియా లాంటి సింప్టమ్స్ ఆయన బాడీలో వచ్చాయి. సో ఆయనకి ఏమర్థమైందంటే ఏదైతే మలేరియా లాంటి సింప్టమ్స్ ఇస్తోందో అదే మలేరియాని తగ్గిస్తుంది. సో అందుకని అలాంటి ఒక సిస్టమ్‌లో అన్నీ ఆయన మీద ఆయన ట్రై చేసుకుంటూ, ఆయన డిసైపుల్స్ మీద ట్రై చేస్తూ ఈ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్‌ని డెవలప్ చేశారాయన. సో అందుకనే చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఆ సింప్టమ్స్‌కి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతదది. అవును. సో అందుకని ఇలా ఒక అలోపతి డాక్టర్ స్టార్ట్ చేసిన ఒక సిస్టమ్ ఇది హోమియో అనేది. ఆయన పేరు? సామ్యూయల్ హానిమన్. ఓకే. సో ఆయనని ఫాదర్ ఆఫ్ హోమియోపతి అంటాము. ఓకే. సో అందుకని ఆల్మోస్ట్ 200 ఇయర్స్ కంటే ఎక్కువ అయిపోయిన సిస్టమ్. ఎందుకు హోమియోపతినే చదవాలి అంటే మీరేం చెప్తారు? సో హోమియో ఒక్కటే చదవమని నేను చెప్పట్లేదు. బట్ హోమియో వచ్చినా కూడా చూస్ చేసుకోకుండా అదర్ సైడ్స్‌కి వెళ్ళిపోయే బదులు మీరు ఒక మంచి డాక్టర్ అవ్వగలరు. అంటే డెఫినెట్‌గా ఎవరైనా బైపీసీ తీసుకున్నారంటే నేను ఎంబీబీఎస్ చదవాలి, డాక్టర్ అవ్వాలి అని అనుకుంటారు. బట్ అసలు హోమియోపతి అనే సిస్టమ్ గురించి తెలియకుండా ఇలాంటి ఒక మంచి ఫీల్డ్ వదిలేసుకొని వేరే వాటికి వెళ్ళిపోతూ ఉంటారు. దీంట్లో ఇంకా మంచి డాక్టర్స్ చాలా కావాలి. ఇప్పుడు ఒకవేళ ఒక 100 మెంబర్స్ పాస్ అవుట్ అయితే 10 మెంబర్స్ కూడా ప్రాక్టీస్ చేయట్లేదు హోమియోపతి. ఎందుకంటే వాళ్ళకి సిస్టమ్‌లో ఉండే బ్యూటీ అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను మీకు చెప్పాను, నేను ఒక 600 కిడ్స్‌ని నేను చూసి తగ్గించగలిగానంటే నాలో ఏదో పెద్ద మ్యాజికల్ పవర్ ఏం లేదు. నా చదువే ఉంది. సో ఇంత మంచి చదువు నేను చదివి తగ్గించగలుగుతున్నప్పుడు మీరు కూడా తగ్గించగలరు. సో అందుకని రావాలి, హోమియో స్టూడెంట్స్ రావాలి, హోమియో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఇదేమి కాంపిటీషన్ కాదు. అంటే నేను సక్సెస్ అయిన సో ఎవ్వరు అవ్వదని. నేను అందుకే అందరిని ఇన్స్పైర్ చేయడానికే చూస్తుంటాను. సో చాలా మంది హోమియో స్టూడెంట్స్ రావాలి. ఇప్పుడు నేను ఎలా అయితే నాకు తెలిసిన నాలెడ్జ్ నేను మీకు వీడియోస్ షేర్ చేస్తుంటే మీకు తెలుసా నేను ఏంటి అని. అదర్వైజ్ హోమియోలో అసలు వీటికి ట్రీట్మెంట్ ఉందని కూడా మీకు ఇప్పుడు కొన్నిటి ఐడియా లేకపోయి ఉండొచ్చు. సో ఇమాజిన్ నేను ఒక్కదాన్ని చెప్తుంటేనే ఇలా ఉంటే సౌండ్, ఒక 100 మంది 1000 మంది హోమియో స్టూడెంట్స్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయగలిగితే ఇప్పటికి హోమియో ఎలాంటి పొజిషన్లో ఉండేది. సో ఇది హోమియోలో స్కోప్ లేదు అనుకుని డెఫినెట్గా ప్రాక్టీస్ చేయకుండా ఆపద్దు. హోమియోలో చాలా మంచి స్కోప్ ఉంది. మీరు దాంట్లో ఎంత మంచి స్కిల్ డెవలప్ చేసుకుని మీ చదువుని ఎంత బాగా యూజ్ చేసుకుంటే డెఫినెట్గా స్కోప్ ఉంది. ఎప్పుడు ఈజీ మనీ వెనుక పరిగెత్తద్దు. హోమియోలో మనీ లేదు అని చెప్పి వెనకబడిపోతూ ఉంటారు. అలా అని మళ్ళీ అదే చిన్న చిన్న డ్యూటీస్ చేసుకుంటూ అదే చిన్న శాలరీకి వర్క్ చేస్తుంటారు. అంతే ఎఫర్ట్ హోమియోలో పెడితే లైఫ్లో ఎక్కడికో వెళ్ళిపోతారు. అంత మంచి సక్సెస్ ఉంటుంది. సో అందరు స్టూడెంట్స్కి నేను ఇచ్చే మెసేజ్ ఇదే. హోమియోలో ఉన్నారు అని అంటే ఆ సిస్టమ్కి రెస్పెక్ట్ ఇవ్వండి, ఆ సిస్టమ్ని చదివి దాంట్లో ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. జనరల్గా ఒకటి ఉంటుంది, ఎంబీబీఎస్ చేస్తాడు, నా కొడుకు ఎంబీబీఎస్ చేస్తున్నాడంటే వాడి కోసం నేను పొలం అని అమ్ముతా, ఎందుకంటే వాడు అట్లాంటి పొలాలు 10 కొంటాడు, వాడికి అన్ని పైసలు వస్తాయని చెప్పి చదివిస్తూ ఉంటారు జనరల్గా. నిజంగా హోమియోలో అన్ని పైసలు వస్తాయా మరి? అలోపతిలో కూడా అన్ని పైసలు లేవు. ఇప్పుడు మనం చూస్తే ఎంబీబీఎస్ పాస్ అవుట్ అయిన గ్రాడ్యుయేట్స్కి 10,000కి మించి ఎవరు పే ఇవ్వట్లేదు. 10,000 20,000 ఇస్తున్నారు అంతే. పొలం అమ్మి ఎంబీబీఎస్ చదివించారు, కానీ పొలం అమ్మే అంత రికవరీ వాళ్ళకి ఎక్కడ అవుతుంది? అవ్వట్లేదు కదా. ఒక ఎండి చేసిన తర్వాత ఆఫ్టర్ 10-12 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి వస్తుండొచ్చు, కానీ మళ్ళీ ఎండికి ఇంకో పొలం అమ్మాలి. ఎందుకంటే ఇప్పుడున్న రిజర్వేషన్ బేస్ సిస్టంలో ఎంతమంది ఇప్పుడు రాసేది 1,00,000 మంది, సీట్లు ఉన్నది 1000 వందల్లో. మరి ఆ మిగతా 90, ఇప్పుడు 1,00,000లో 10,000కి సీట్లు వచ్చాయనుకుందాం, మరి మిగతా 90,000 మంది కూడా ఎంబీబీఎస్ చేసి ఇంట్లో కూర్చున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ ఎంబీబీఎస్లో కూడా అంతే ఉంది. ఎంబీబీఎస్ అనేది గ్లోరిఫై చేసి ఓకే నేను డాక్టర్ అయిపోయాను, బట్ ఇంట్లోనే కూర్చున్నారు మీరు. సో ఎప్పుడైనా కూడా మీ చదువు మీరు ఎంత స్కిల్ డెవలప్ చేసుకుని మీరు ప్రాక్టీస్లో పెడితే అలా ఎంబీబీఎస్ అనే కాదు, హోమియోలో కూడా మీరు అంతే సక్సెస్ అవ్వగలరు. ఇప్పుడు నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్, నాకు ఎవరు శాలరీ ఇవ్వట్లేదు, నేను చదివింది బీహెచ్ఎంఎస్, నేను ఎండి కూడా చేయలేదు, మరి నా అర్నింగ్ నేను చేసుకుంటున్నాను కదా. సో అలాంటప్పుడు మీరు ఎందుకు చేయలేరు? ఎప్పుడైనా కష్టపడితే ఎందులోనైనా డబ్బులు వస్తాయి. కష్టపడకుండా నాకు డబ్బులు రావాలి అంటే ఎందులోనూ రావు ఖచ్చితంగా. ఓకే, చాలా మంచి మాట చెప్పారు. ఆయుర్వేదంకి
హోమియోపతికి సిమిలారిటీ ఉంటుందని చెప్పారు. కానీ ఈ రోజులలో ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏది బెస్ట్ అని మీరు చెప్తారు? ఓకే. సో, ఆయుర్వేదం మెడిసిన్స్ నేను చెప్పాను. ఇన్‌స్పిరేషన్ హోమియో నుంచే తీసుకున్నా. సారీ, హోమియోకి ఇన్‌స్పిరేషన్ ఆయుర్వేదం నుంచే. అంటే అవును. బేసిక్ ప్రిన్సిపల్స్ అంటే ప్లాంట్ ఎక్స్‌ట్రాక్ట్ నుంచి మెడిసిన్స్ తీసుకోవచ్చు అనేది ఆయుర్వేదం నుంచే ఇన్‌స్పైర్ అయ్యారు. బట్ ఆయుర్వేదంలో ఎలా ఉంటాయి అంటే క్రూడ్ మెడిసిన్స్. అంటే ఇప్పుడు ప్లాంట్ రూట్స్ నుంచి పౌడర్ తీస్తే ఆ రూట్‌ని డైరెక్ట్ మెడిసిన్ లాగా ఇస్తాం. మేమేంటంటే ఆ రూట్స్‌ని ఆల్కహాల్‌లో పెట్టి అందులో ఏదైతే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయో ఉత్త మెడిసినల్ ప్రాపర్టీస్ తీసుకొని మాత్రమే మేము మెడిసిన్స్ లాగా చేస్తాం. సో, ఈ సైడ్ ఇప్పుడు రూట్స్‌లో ఉండే మిగతా కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు కొంతమంది అలోపతి డాక్టర్స్ క్లెయిమ్ చేసేదంటే ఆయుర్వేదం మెడిసిన్స్ వాడితే లివర్ పాడైపోతుంది. ఎందుకంటే వాటిలో కొన్ని ఏవైతే హెవీ ఎలిమెంట్స్ అంటామనమాట. మనకి మర్క్యూరీ, ఆర్సెనిక్ లాంటి కొన్ని కాంపౌండ్స్ ఆ మిగతా ప్రోడక్ట్‌లో ఉండొచ్చు. దానివల్ల లివర్ డ్యామేజ్ అవ్వచ్చు. సో, అలాంటి రిస్క్ లేకుండా హోమియో మెడిసిన్స్‌లో మేము జస్ట్ ఆ మెడిసినల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అదొక్కటే ఆల్కహాల్‌లోకి తీసుకొని మేము దాని త్రూ మెడిసిన్స్ ఇస్తాం. సో, ఇలాంటి హెవీ మెటల్స్ లేవు కాబట్టి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉండవు. సో, ఓకే. అలాగా ఆయుర్వేదం కంటే కొంచెం బెటర్ అని చెప్తాను. బట్ ఆయుర్వేదం కూడా చాలా మంచి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఓకే. తప్పకుండా ఎవరికైతే ఆయుర్వేదం సూట్ అవుతుందో వాళ్ళు కూడా ఆయుర్వేదం కూడా తీసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు మాకు. మా డౌట్స్ చిన్న చిన్న డౌట్స్ అయినా చాలా క్లారిటీగా ఉన్నాం ఇప్పుడు మేము. ఎవరైనా అడిగితే చెప్పేటట్టున్నాం. మేమందరం ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ చెప్పేటట్టున్నారు. చూసారు కదా, ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం తీసుకున్నాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. నేను ఖచ్చితంగా మళ్ళీ శ్వేత గారిని మన దగ్గరికి తీసుకొస్తాను. మీకోసం మీ కామెంట్స్ చదివి మీకున్న డౌట్స్ అన్ని మనం తీర్చుకున్నాం. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.